హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారం ముగింపుకు చేరువ అవుతుంది. ఈ వీక్ ఎండ్తో 3 వారాలను పూర్తి చేసుకోబోతుంది సీజన్ 9. అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లలో కొంతమందికి ఇంకా గేమ్పై క్లారిటీ రాలేదు, కానీ స్మార్ట్ గేమ్ ప్లే సీజన్ 9లో టాప్ 5లో దూసుకుపోతున్నారు సీనియర్ యాక్టర్ భరణి. ఇక ఇదే విషయం గురించి మాట్లాడటానికి ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ అక్కినేని నాగార్జున హౌస్లో ఉన్న భరణితో మాట్లాడుతూ, నీ స్మార్ట్ గేమ్ ప్లే చాలా బాగుంది భరణి. అందరితో మాట్లాడటం కానీ, అందరికీ సర్ది చెప్పటం కానీ చాలా బాగా చేస్తున్నావు. ఏవైనా గొడవలు వస్తే నువ్వు ఒక స్టాండ్ తీసుకొని ఆ గొడవ సర్దుమణిగేలా చూస్తున్నావు. ఇక టాస్కుల్లో అయితే నీ గురించి చెప్పాల్సిన పని లేదు. టాస్కులు వచ్చిన సమయంలో నువ్వు 100కి 1000% పెట్టి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటూ పొగడడం అయితే జరిగింది. ఇక ఈ వారం కెప్టెన్సీ త్రుటిలో మిస్ అయింది కదా, నీ అభిప్రాయం ఏమిటి అంటే, నా శాయశక్తులా గెలవడానికి ప్రయత్నం చేశాను. ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు, ఐఎమ్ సో హ్యాపీ అంటూ చెప్పాడు. ఇక సుమన్ శెట్టి అడగగానే నీ సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేసి దాని గురించి సీక్రెట్ రివీల్ చేసావు చూడు, చాలా బాగా అనిపించింది అని చెప్తే, ఆ బాక్స్ గురించి నేనే ఒక స్పెషల్ డే రోజు చెప్పాలి అనుకున్నాను సార్, కానీ ఆ సమయంలో వారికి నా సహాయం అవసరం అయింది కాబట్టి నేను ఆలోచించి ఇక ఓపెన్ చేసేద్దామని అనుకున్నాను. అందుకే బాక్స్ ఓపెన్ చేసి నా ఎమోషన్ని అందరికీ షేర్ చేసుకున్నాను అంటే, గుడ్ భరణి, చాలా మంచి పని చేశావు అంటూ ప్రశంసించడం జరిగింది. ఇక నిన్ను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ స్మార్ట్ ప్లేయర్ అని అన్నారు కదా, అలాగే దివ్య కూడా టాప్లో పెట్టింది, ఏమంటావు అని ప్రశ్నిస్తే, సార్ ఇప్పుడే టాప్ పొజిషన్ గురించి మాట్లాడుకోవడం నాకు అంతగా ఇష్టం లేదు. నా గేమ్ మాత్రమే నేను ఆడుతున్నాను. ఎవరు ఏం అన్నా నేను పొంగిపోను, కృంగిపోను. నా ఆట నేను కొనసాగిస్తాను అంటూ భరణి అయితే చెప్పడం విశేషం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. నాగార్జున భరణి చెప్పిన విషయాలలో మీకు చెప్పిన అంశం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలపండి.